This conference will now be recorded. Filters are mainly four types. Okay, so first one is visual level filter, and second one is page level filter, and third one is report level filter, and the fourth one is drill through filters. ఫిల్టర్ మీన్స్ నేను చెప్పినట్టు ఫిల్టర్ అంటే సెలెక్షన్ ఆఫ్ డేటా అనమాట. సో మన దగ్గర 20 కంట్రీస్ ఉన్నాయనుకోండి. సో మీరు ఏదైనా ఒక కంట్రీ డేటా మాత్రమే చూడాలనుకుంటారు. ఆ టైంలో మీరు ఏం చేస్తారు? సో ఫిల్టర్ని యూస్ చేసి మీకు ఏ కంట్రీ అయితే కావాలో ఆ కంట్రీని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఫిల్టరింగ్. ఓకేనా? So upon multiple selections, you can choose only one or multiple. I mean, two at a time is called filtering. Okay, na? సో ఈ Required as 4 అనేవి ఫిల్టర్లో టైప్స్ అనమాట. సో ఇంకొక ఫిల్టర్ కూడా ఉంది, ఇది కూడా దాన్ని ఏమంటాము అంటే స్లైసర్ అంటాము. సో పవర్ క్వరీలో కూడా మనకు ఒక ఫిల్టర్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ పారామీటర్స్. ఓకే, సో నవ్ విల్ డిస్కస్ అబౌట్ దీస్ 4 ఫిల్టర్స్ ఫస్ట్, దెన్ విల్ టాక్ అబౌట్ స్లైసర్స్, then we'll go talk about these parameters. Okay, let's start the session called visual level filter. సో విజువల్ లెవెల్ ఫిల్టర్ అంటే ఏంటి? సో విజువల్ లెవెల్ ఫిల్టర్ మీన్స్ ఓన్లీ దట్ పర్టిక్యులర్ విజువల్ మాత్రమే. సో ఓన్లీ దట్ విజువల్. ఇక్కడ మనకి ఎన్ని విజువల్స్ ఉన్నాయి? 6 సో ఐ కెన్ సీ 6 విజువల్స్ హియర్. సో నేను విజువల్ లెవెల్ ఫిల్టర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఏం ఫిల్టర్ అప్లై చేస్తున్నాను? కేటగిరీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫర్నిచర్ 2 అని అప్లై చేస్తున్నాను. అంటే ఏంటి అంటే కేటగిరీ అన్ని సెలెక్ట్ చేశాను, ఒక ఫర్నిచర్ మాత్రమే అన్సెలెక్ట్ చేశాను. సో ఇది ఏం ఫిల్టర్? ఇది ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్. అంటే ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ మీన్స్ పేజ్ లెవెల్ ఫిల్టర్. ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ మీన్స్ రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్. ఓకే, ఇప్పుడు విజువల్ లెవెల్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నాకు ఓన్లీ పేజ్ లెవెల్ అండ్ రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు విజువల్ లెవెల్ ఫిల్టర్ నాకు కనిపించట్లేదు. విజువల్ లెవెల్ ఫిల్టర్ మీకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే, వెన్ ఎవర్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ద విజువల్, then only that visual level filter will appear. ఫిల్టర్ ఆన్ దిస్ విజువల్ ఉంది కదా, అది మీకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే మీరు ఏదైనా విజువల్ని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫిల్టర్ ఆన్ దిస్ విజువల్, ఐ మీన్ ఈ విజువల్ లెవెల్ ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది. మీరు ఏం సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు అన్చెక్ చేయండి. ఎంటీ స్పేస్లో క్లిక్ చేశారు అనుకోండి, ఆ విజువల్ అనేది అన్సెలెక్ట్ అయిపోతుంది. చూసారా? ఐ కెనాట్ సీ ఎనీథింగ్. ఇఫ్ ఐ సెలెక్ట్ సంథింగ్, దెన్ ఐ కెన్ సీ దిస్ ఫిల్టర్. ఓకే, క్లియర్? ఎస్. విజువల్ లెవెల్ ఫిల్టర్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని రీజియన్స్ ఉన్నాయి? నాకు 4 రీజియన్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు సీ ఓన్లీ 1 రీజియన్. నాకు సెంట్రల్ మాత్రమే కావాలనుకోండి. ఇప్పుడు నాకేమొస్తుంది ఈ విజువల్లో? ఓన్లీ సెంట్రల్ మాత్రం వస్తుంది. చూడండి, ఓన్లీ సెంట్రల్ రీజియన్ మాత్రమే వచ్చింది. ఎందుకు ఓన్లీ సెంట్రల్ మాత్రమే వచ్చింది అంటే, నేను రీజియన్లో ఓన్లీ సెంట్రల్ మాత్రమే సెలెక్ట్ చేశాను. నాకు ఈస్ట్ కూడా కావాలనుకోండి, మీరు మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు నాకు ఇవి 2 వస్తాయి. ఓకేనా? ఇప్పుడు కేటగిరీలోకి వెళ్ళండి. ఇప్పుడు కేటగిరీలో నాకు ఎన్ని కేటగిరీస్ చూపిస్తున్నాయి? ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ 3 చూపిస్తున్నాయి. సో నాకు ఓన్లీ ఆఫీస్ సప్లైస్ అండ్ ఫర్నిచర్ మాత్రమే కావాలి. చూడండి, ఇప్పుడు నాకేం కనిపిస్తుంది? ఓన్లీ ఫర్నిచర్ అండ్ ఆఫీస్ సప్లైస్. చూడండి, అబ్జర్వ్, ఓన్లీ దిస్ విజువల్ ఈస్ చేంజింగ్. సో రిమైనింగ్ విజువల్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ చేంజింగ్. సో why remaining visuals are not changing means currently we are applying in a visual level filter. Visual level filter selected means only that visual of only that selected visual only. Remaining visuals won't change. That is called visual level filter. ఓకేనా? ఈ విజువల్ మాత్రమే చేంజ్ అవుతుంది, రిమైనింగ్ విజువల్స్ చేంజ్ అవ్వవు. మీరు కావాలనుకుంటే మీరు అడగొచ్చు అనమాట ఇప్పుడు. ఓకేనా? సో ఐ హ్యావ్, మనకి ఇక్కడ ఓన్లీ 3 ఉన్నాయి. ఓకేనా? కేటగిరీ, రీజియన్ అండ్ సేల్సే ఉన్నాయి. మనం ఇవి మాత్రమే ఫిల్టర్ చేయొచ్చా అని లేదు. మీకు కావాలనుకుంటే మీరు ఎన్నైనా డ్రాగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడు స్టేట్ ఉంది, మీరు స్టేట్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేయండి. మీరు స్టేట్ ఇక్కడ డ్రాగ్ చేస్తే ఈ విజువల్ చేంజ్ అవ్వదు. ఓకేనా? అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ ఏమైనా డ్రాగ్ చేస్తేనే, మీరు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లోకి డ్రాగ్ చేస్తేనే ఈ విజువల్ చేంజ్ అవుతుంది. ఇది ఫిల్టర్ అనమాట. ఇప్పుడు నేను ఒక స్టేట్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆ స్టేట్ యొక్క డేటా అనేది ఈ విజువల్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక డెలావేర్ అనే స్టేట్ సెలెక్ట్ చేశాను. ఈ స్టేట్లో చాలా తక్కువ సేల్స్ ఉంటాయి అనుకుంటా. చూడండి, 13,000 సేల్స్ మాత్రమే ఉంది ఈ స్టేట్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సెంట్రల్ అండ్ ఈస్ట్ 2 సెలెక్ట్ చేశాను, అర్థమవుతుందా? రీజియన్. కానీ ఇక్కడ నాకు ఈస్ట్ మాత్రమే వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్పగలరా ఎవరైనా? ఈస్ట్ లో మాత్రం ఆ స్టేట్ ఉంది కాబట్టి. సో ఆ స్టేట్ అనేది ఈస్ట్ రీజియన్ లో ఉంది కాబట్టి, ఓకేనా, అందువల్ల మాత్రం ఇది వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఈ వెస్ట్ వర్జినియా సెలెక్ట్ చేస్తా, అది కూడా నాకు ఈస్ట్ అని వచ్చింది.
నేను టెక్సాస్ సెలెక్ట్ చేసా. టెక్సాస్ కూడా ఈస్ట్ రీజియన్లోనే ఉంది. సారీ, టెక్సాస్ అనేది నాకు సెంట్రల్ రీజియన్లో ఉంది. అందుకని ఇప్పుడు నాకు సెంట్రల్ ఇది రీజన్. వచ్చింది అనమాట. ఓకేనా, సెంట్రల్ రీజియన్ వచ్చింది. ఓకేనా, సో అది వెరీ సింపుల్. ఫిల్టర్ ఈజ్ వెరీ సింపుల్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను స్టేట్ అన్చెక్ చేశాను అనుకోండి, నాకు ఆ రెండు రీజియన్స్ వచ్చేస్తాయి. నాకు కావాలనుకుంటే నేను మల్టిపుల్ సెలెక్ట్ మళ్ళీ డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పోస్టల్ కోడ్ ఉంది, తీసుకుని నేను డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెగ్మెంట్ అని ఒకటి ఉంది. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ డ్రాగ్ దిస్ సెగ్మెంట్ ఇంటూ దిస్ విజువల్. ఆ సెగ్మెంట్ కూడా ఇప్పుడు నాకు ఈ విజువల్ ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. ఓకే, లెట్ మీ డ్రాగ్ దిస్. చూడండి, సెగ్మెంట్ వచ్చేసింది ఇక్కడికి. ఇప్పుడు నేను కన్జ్యూమర్ సెలెక్ట్ చేస్తే ఓన్లీ కన్జ్యూమర్ సేల్స్ మాత్రమే వస్తాయి. చూడండి, రిపోర్ట్ అనేది లోడ్ అవుతుంది. ఇది కన్జ్యూమర్ సేల్స్ అనమాట. నేను కార్పొరేట్ సెలెక్ట్ చేశాను అనుకోండి, నవ్ ఐఎమ్ గెటింగ్ కార్పొరేట్ అండ్ కన్జ్యూమర్ బోత్ సేల్స్. చూడండి, సేల్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇలా అనమాట. సో బై యూజింగ్ విజువల్ లెవెల్ ఫిల్టర్ యూ కెన్ డూ ఆల్ దిస్ ఫిల్టరింగ్. ఇట్ విల్ అప్లై ఓన్లీ ఫర్ దిస్ సెలెక్టెడ్ విజువల్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ విజువల్ లెవెల్ ఫిల్టర్? No, bro. So now we will move to page level filter. Okay, if I won't select any visual, చూడండి, పేజ్ లెవెల్ ఫిల్టర్ నేను ఏం అన్చెక్ చేస్తున్నాను, ఫర్నిచర్ టూల్ అనేది అన్చెక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం డ్రాగ్ చేస్తాను అంటే ఇక్కడ ఇయర్ డ్రాగ్ చేస్తా. ఈ పేజ్ మొత్తం ఈ ఇయర్ మీదే, ఈ ఫిల్టర్ మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఏమైతే సెలెక్ట్ చేశానో అవి మాత్రమే వస్తాయి. సో ఫిల్టర్ ఇవి టూ టైప్స్ ఉంటాయి అనమాట. అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్, బేసిక్ ఫిల్టరింగ్ అని. బేసిక్ ఫిల్టరింగ్ అంటే ఇట్లా లిస్ట్ లాగా వస్తుంది మనకి. అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ అంటే మనం కండిషన్ రాయొచ్చు, ఈజ్ గ్రేటర్ దాన్ 2015, ఈజ్ గ్రేటర్ దాన్ 2016 అట్లా. ఓకే, నేను 2016 సెలెక్ట్ చేశాను అనుకోండి, ఈ రిపోర్ట్ అంతా, ఈ ఎంటైర్ రిపోర్ట్ నాకు 2016 సేల్స్ మాత్రమే వస్తాయి. చూడండి, ఈ విజువల్స్ అన్నీ చేంజ్ అయ్యాయి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. నేను 2015 సెలెక్ట్ చేశాను అనుకోండి, సేల్స్ మారుతాయి. నాకు 2 years సేల్స్ ఉంది. ఇక్కడ 187K ఉంది, 1,87,000. ఇప్పుడు చూడండి 3,89,000 అయిపోయింది. ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ అంటే ఈ పేజ్ అంతా, ఇక్కడ పేజ్ 2 అని ఉంది కదా, ఈ పేజ్ అంతా చేంజ్ అవుతుంది. ఓకే, Bro. దట్ ఈస్ కాల్డ్ ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్. సపోజ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడతా, చెప్పండి. లెట్ మీ డ్రాగ్ రీజియన్ ఫిల్టర్ హియర్. నాకు ఈ విజువల్ లెవెల్ ఫిల్టర్ నాకు ఏమేమి రీజియన్స్ యాడ్ చేస్తున్నాను నేను? ఇక్కడ ఈ విజువల్ లెవెల్ ఫిల్టర్ ఉంది కదా, ఫస్ట్ విజువల్లో నేను రీజియన్లో ఏమేమి ఫిల్టర్స్ యాడ్ చేస్తున్నాను? ఈస్ట్ అండ్ సెంట్రల్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను పేజ్ లెవెల్ ఫిల్టర్లోకి వెళ్ళి ఓన్లీ వెస్ట్ మాత్రమే సెలెక్ట్ చేస్తా. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఇక్కడ వెస్ట్ సెలెక్ట్ చేస్తే పేజ్ లెవెల్ ఫిల్టర్లో నాకు ఈ విజువల్ లెవెల్ ఫిల్టర్ వర్క్ అవుతుందా, వర్క్ అవ్వదా? పేజ్ లెవెల్ ఫిల్టర్ విజువల్స్ మాత్రం చేంజ్ అవ్వదు బ్రో, బట్ మిగతా విజువల్స్ అన్నిటికి చేంజ్ అవుతుంది. సో నువ్వేమంటావంటే ఈ విజువల్లో నాకు ఈస్ట్ సెంటర్లే ఉంటాయంటావు. నేను ఓన్లీ వెస్ట్ మాత్రం పేజ్ లెవెల్ ఫిల్టర్లో సెలెక్ట్ చేస్తే. ఓకే, అంతేనా? సో వాట్ అబౌట్ యూ హేమ? సో ఇక్కడ నేను పేజ్ లెవెల్ ఫిల్టర్లో రీజియన్లో వెస్ట్ సెలెక్ట్ చేస్తే, ఇక్కడ నేను ఈ విజువల్కి విజువల్ లెవెల్ ఫిల్టర్ అప్లై చేస్తున్నా. విజువల్ లెవెల్ ఫిల్టర్లో నేను ఈస్ట్ రీజియన్ అండ్ సెంట్రల్ రీజియన్ సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇఫ్ ఐ సెలెక్ట్ వెస్ట్ ఇన్ రీజియన్ on the page level filter, so is that visual level filter will change or not? Answers please, others. Will not change in my opinion. So what about you Hema, it will change or not? చేంజ్ అవ్వదు. చేంజ్ అవ్వదంటున్నా. ఓకే, విల్ సీ. ఇఫ్ ఐ సెలెక్ట్ వెస్ట్ హియర్,
చేంజ్ అయింది కదా, అక్కడ ఏమైనా వచ్చిందా? యా వచ్చే నో డేటా ఐ ఫౌండ్ డేటా ఎందుకు రాలేదు? మామూలుగా వెస్ట్ రావాలి కదా అక్కడ. బికాజ్ సో డేటా ఎందుకు విజువలైజ్ రావట్లేదు? చెప్తా వినండి. లెట్ మీ ఓపెన్ పెయింట్. సో ఇది పవర్ అనమాట. ఓకేనా, మీకు సింపుల్ పాలిటిక్స్ టైప్లో చెప్తాను చూడండి. సో ఇది విజువల్ లెవెల్ ఫిల్టర్. ఓకేనా, ఇది పేజ్ లెవెల్ ఫిల్టర్. దిస్ ఈస్ రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్. రిపోర్ట్ లెవెల్. సో ఇక్కడ నేను ఈ పేజ్ లెవెల్ ఫిల్టర్లో పేజ్ లెవెల్ ఫిల్టర్లో 1, 3, 5, 7 సెలెక్ట్ చేశా. ఓకే, సారీ, దిస్ ఇస్ విజువల్ లెవెల్ ఫిల్టర్. నేను విజువల్ వి ఫిల్టర్ అని ఇస్తున్నా, మీన్స్ దట్ ఈస్ విజువల్ లెవెల్ ఫిల్టర్. విజువల్ లెవెల్ ఫిల్టర్ నేను 1, 3, 5, 7 మాత్రం సెలెక్ట్ చేశా. ఓకేనా, సో నాకు 1, 3, 5, 7 వచ్చేస్తుంది. కానీ నేను ఈ పేజ్ లెవెల్ ఫిల్టర్లో 3, 5, 7, 9 సెలెక్ట్ చేశా. ఓకేనా, ఈ మీన్స్ పేజ్ లెవెల్ ఫిల్టర్. సో ఇప్పుడు నేను ఈ విజువల్ లెవెల్ ఫిల్టర్ నాకు ఏం రిజల్ట్ వస్తుంది? పేజ్ లెవెల్ ఫిల్టర్లో 3, 5, 7, 9 ఉంది. విజువల్ లెవెల్ ఫిల్టర్లో 1, 3, 5, 7 ఉంది. నాకు ఇప్పుడు విజువల్ లెవెల్ ఫిల్టర్లో ఏమొస్తుంది? ఎనీ గెసెస్? 3, 5, 7. 3, 5, 7 వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు విజువల్ లెవెల్ ఫిల్టర్ కన్నా పేజ్ లెవెల్కి పవర్ ఎక్కువ. ఓకేనా, సో వాడి దగ్గర 10 ఉన్నాయనుకో. ఓకేనా, సో ఆ 10 అనే విజువల్ లెవెల్ ఫిల్టర్లోకి వచ్చేస్తాయి. ఓకేనా, సో మళ్ళీ విజువల్ లెవెల్ ఫిల్టర్లో వాడి ఇష్టం మళ్ళీ. ఓకేనా, ఇప్పుడు వీడు నీకు 3, 5, 7, 9 ఇచ్చాడు. వీడేం సెలెక్ట్ చేసుకున్నాడు? 1, 3, 5, 7 సెలెక్ట్ చేసుకున్నాడు. వీడు 9 ఇచ్చాడు అడిషనల్గా. వీడు ఆ 9 ఇక్కడ యూస్ చేసుకోవాలా. అంటే 9 అనేది విజువల్ లెవెల్ ఫిల్టర్లో యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ సెలెక్ట్ 9 విల్ కమ్. వాడు 9 సెలెక్ట్ చేసుకుని 9 కూడా వచ్చింది విజువల్లోకి. కానీ వాడు 1, 3, 5, 7 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు, 9 సెలెక్ట్ చేసుకోవాలా. సో గుర్తుపెట్టుకోండి, పేజ్ లెవెల్ ఫిల్టర్ అనేది లైక్ చీఫ్ మినిస్టర్ అనుకోండి, స్టేట్కి చీఫ్ మినిస్టర్ ఉంటాడు కదా, వాడు పేజ్ లెవెల్ ఫిల్టర్. వాడు కొన్ని నిధులు ఎమ్మెల్యేకి ఇచ్చాడు అనుకో. సో విజువల్ లెవెల్ ఫిల్టర్ ఈజ్ అవర్ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరెవరు అనుకోండి. సో రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ అనుకో. ఓకేనా, వీడేమి ఇచ్చాడు స్టేట్కి? అన్ని స్టేట్లకి ఇచ్చాడు వీడు. 1, 3, 5, 7, 9, 11 ఇవి వీడిచ్చాడు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ ఆర్ ఫిల్టర్. సో పేజ్ లెవెల్ ఇవి మాత్రమే పేజ్ లెవెల్ ఫిల్టర్ వాడు సెలెక్ట్ చేయగలడు. ఓకేనా, సో ఏవైతే రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ వాడు ప్రొవైడ్ చేస్తాడో అవి మాత్రమే పేజ్ లెవెల్ ఫిల్టర్ నీకు అప్లై ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ స్టేట్కి 100 కోట్లు ఇచ్చాడు అనుకోండి ప్రతి స్టేట్కి. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ 150 కోట్లు ఇస్తాడు ఎమ్మెల్యేకి, ఇవ్వడు కదా. ఆ 100 కోట్ల నుంచే ఇవ్వాలి ఇచ్చిన. సో తనకి పైనుంచి ఏమైతే వస్తాయో అవి మాత్రం ఇవ్వగలడు. సో అక్కడ పైనుంచి ఏమొచ్చాయి అంటే రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ హయ్యర్ ఫిల్టర్ అనమాట. మీరు రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ ఓపెన్ చేసి ఓన్లీ రీజియన్ అని సెలెక్ట్ చేశారనుకోండి, మీకు ఆ రిపోర్ట్ అంతా రీజియన్లోనే ఉంటుంది. ఓకేనా, మీరు చేంజ్ చేయలేరు. మీరు విజువల్ లెవెల్ ఫిల్టర్ ఓపెన్ చేసిన, పేజ్ లెవెల్ ఫిల్టర్ అప్లై చేస్తే మీకు రీజియనే ఉంటుంది. ఐ మీన్ ఈస్ట్ రీజియనే ఉంటుంది. ఏదైతే సెలెక్ట్ చేస్తే అది మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అంత పవర్ అనమాట రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్కి. దాని కింద పేజ్ లెవెల్ ఫిల్టర్. లెట్స్ అజ్యూమ్ దట్ రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్లో మన రీజియన్ ఈస్ట్ వెస్ట్ సెలెక్ట్ చేశారబ్బా. ఓకేనా, సో ప్రైమ్ మినిస్టర్ ఈస్ట్ వెస్ట్ సెలెక్ట్ చేశాడు. ఇప్పుడు మనకి ఎవరు? పేజ్ లెవెల్ ఫిల్టర్. పేజ్ లెవెల్ ఫిల్టర్ మనకి ఎన్ని ఉంటాయి? ఈస్ట్ వెస్ట్ 2 ఉంటాయి. ఎందుకంటే అవి 2 వాళ్ళు సెలెక్ట్ చేశారు కాబట్టి. సో ఇక్కడ పేజ్ లెవెల్ ఫిల్టర్లో వీడేం చేస్తాడు? ఓన్లీ ఈస్ట్ రీజన్ మాత్రమే సెలెక్ట్ చేస్తాడు. ఓకేనా, సో వీళ్ళు మాత్రం 2 రీజన్ సెలెక్ట్ చేశాడు.
ఏంటి ఈస్ట్ వెస్ట్ సెలెక్ట్ చేశాడు. సో వీడేం చేస్తాడు, హీ సెలెక్టెడ్ ఓన్లీ ఈస్ట్. అప్పుడు మీకు ఇక్కడ మనం విజువల్ లెవెల్ ఫిల్టర్లో మనం వెస్ట్ సెలెక్ట్ చేయవచ్చా, సెలెక్ట్ చేయలేమా? బ్రో ఓన్లీ ఈస్ట్ కంది. ఎందుకంటే ఈస్ట్ మాత్రమే సెలెక్ట్ చేయి, ఎందుకంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి మీకు ఓన్లీ ఈస్ట్ మాత్రం ఇచ్చాడు, ఈ కెన్ సెలెక్ట్ ఈస్ట్ ఓన్లీ. సో ఇలా అన్నమాట, ఓకేనా. డామినెంట్ పొజిషన్ ఇస్ పేజ్ ఫిల్టర్. రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ ఈస్ హయ్యర్ ప్రయారిటీ, దెన్ సెకండ్ హైయర్ ప్రయారిటీ ఈస్ పేజ్ లెవెల్ ఫిల్టర్, అండ్ లీస్ట్ ప్రయారిటీ ఈస్ విజువల్ లెవెల్ ఫిల్టర్. ఇక్కడ నేను 1 3 5 7 సెలెక్ట్ చేశాను, ఇక్కడ నేను పేజ్ లెవెల్ ఫిల్టర్ లో ఓన్లీ 3 మాత్రమే సెలెక్ట్ చేస్తా. అప్పుడేమొస్తుంది విజువల్ లెవెల్ ఫిల్టర్ లో ఓన్లీ 3 ఒకటే వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫిల్టర్. ఇలా ఉంటుంది అనమాట ఫిల్టర్ అనేది, ఇలా ఉంటుంది, పవర్ ఇట్లా అసలు ఉంటుంది. ఓకే, సో మనం వచ్చేద్దాం ఇక్కడ మన దగ్గరలోకి. ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈస్ట్ సెంట్రల్ వెస్ట్ ఉంది, ఈస్ట్ ఉందన్నమాట ఇక్కడ మన విజువల్ లెవెల్ ఫిల్టర్ లో. మన పేజ్ లెవెల్ ఫిల్టర్ 4 సెలెక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈస్ట్ సౌత్ సెలెక్ట్ చేస్తా. అప్పుడు నాకేమొస్తుంది ఈ విజువల్ లెవెల్ ఫిల్టర్ లో ఈస్ట్ ఒకటే వస్తుంది. ఐ మీన్ ఇక్కడ ఎమ్మెల్యే మళ్ళీ పార్టీస్ అనమాట. సో సీఎం అనేవాడు 100 కోట్లు ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే 50 కోట్లే ఇచ్చారు జనాలకి. సో 50 కోట్ల దగ్గర పెట్టేసుకున్నాడు. వాడి దగ్గర సౌత్ కూడా ఉంది, ఓకేనా, అది వీడు ఇవ్వలేదు అనమాట. ఓకే, సో అలా మీరు అర్థం చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ విజువల్ లెవెల్ ఫిల్టర్ అండ్ పేజ్ లెవెల్ ఫిల్టర్. సో దెన్ వన్ మోర్ ఫిల్టర్ ఈజ్ రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్. రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ అంటే ఇక్కడ ఉంటుంది అనమాట, లాస్ట్లో ఉంటుంది. సో మీరు 99% ఈ రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ అని ఉంది కదా, ఇది మీరు 99% ఎక్కడ యూజ్ చేయరు. ఎందుకంటే మనకు ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క రిపోర్ట్ ఉంటుంది, ఓకేనా. ఇది మీరు అప్లై చేశారనుకోండి, మీకు అన్ని పేజీలో దీని సెలెక్షన్ బేస్ చేసుకొని ఉంటుంది. మిమ్మల్ని అడిగితే మీరు పేజ్ లెవెల్ ఫిల్టర్ యూజ్ చేసాము, స్లైసర్స్ చెప్పండి. నేను 2016 సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు ఈ రిపోర్ట్ అంతా ఇక్కడ మన 6 పేజెస్ ఉన్నాయి కదా, ఆ 6 పేజెస్లో నాకు 2016 ఇయర్ సేల్స్ మాత్రమే ఉంటాయి. అంత వద్దులండి, ఇప్పుడు నీకు సింపుల్ అర్థమై యాడ్ చేస్తాను. ఇక్కడ నేను సెంటర్ సెలెక్ట్ చేస్తా, రీజియన్ సెంట్రల్ సెలెక్ట్ చేస్తున్నా. మీరు ఏ పేజ్ అయినా ఓపెన్ చేసి చూడండి, నాకు సెంట్రల్ రీజియన్నే ఉంటుంది. చూడండి, ఈ రిపోర్ట్ అంతా సెంట్రల్ రీజియన్. మళ్ళీ మీరు పేజ్ 6కి వెళ్ళండి, యూ విల్ సీ ఓన్లీ సెంట్రల్ రీజియన్ సేల్స్ ఓన్లీ. చూడండి, సెంట్రల్ రీజియన్ సేల్స్. ఇక్కడ కూడా సెంట్రల్ రీజియన్ స్టేట్స్ మాత్రమే ఉంటాయి. ఇది సెంట్రల్ రీజియన్ ప్రాఫిట్, కానీ ఇవి సెంట్రల్ రీజియన్ స్టేట్స్. చూడండి, ఇది మాత్రమే హైలైట్ అయింది, మిగతా హైలైట్ కాల. అంత పవర్ఫుల్ అనమాట రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్, ఓకేనా. ఆ రిపోర్ట్ అంతా దాని కంట్రోల్లో ఉంటుంది. ఇది సెంట్రల్, ఇది చూడండి ఓన్లీ సెంట్రల్, ఇక్కడ ఓన్లీ సెంట్రల్ రీజియన్ స్టేట్స్. దిస్ ద ట్రీ మ్యాప్, డౌన్లోడ్ చార్ట్, పై చార్ట్. పేజ్ 1కి వచ్చేసేయండి మళ్ళీ. చూడండి, కావాలంటే పేజ్ 1లో కూడా మీకు ఓన్లీ సెంట్రల్ రీజియనే ఉంటాయి, ఓన్లీ సెంట్రల్ రీజియన్. సో అంత పవర్ఫుల్ అనమాట రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ అంటే. క్లియర్ అబౌట్ దిస్ report level filter, page level filter, and all these things? Visual level filter. So as of now we completed these 3 filter: visual level, page level, and report level. So one more filter is available, that is called drill through filter. It is very simple but it's very hard to understand. Drill through filter అంటే ఏంటి అంటే, మనం ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వచ్చేస్తాం అనమాట, ఓకేనా. ఇక్కడ నాకేముంది, డ్రిల్ త్రూ ఫిల్టర్ అంటే ఎక్కడంటే నేను కేటగిరీని యాడ్ చేస్తాను డ్రిల్ త్రూ ఫిల్టర్లో. చూడండి, నేను ఈ విజువల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కాలమ్స్ కింద డ్రిల్ త్రూ అని, యాడ్ డ్రిల్ త్రూ ఫీల్డ్స్ హియర్ అండ్ అక్యుములేషన్. ఇదన్నమాట డ్రిల్ త్రూ ఫిల్టర్ అంటే. ఇక్కడ మీరు ఏమైనా డ్రాగ్ చేయొచ్చు. లెట్ మీ డ్రాగ్ కేటగిరీ ఇంటూ హియర్. నేను ఇక్కడ కేటగిరీ డ్రాగ్ చేస్తాను. నేను ఎప్పుడైతే ఇక్కడ డ్రాగ్ చేస్తానో ఒక బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. ఒక బటన్ అనేది టాప్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏ పేజ్కైనా వెళ్ళండి. ఇప్పుడు నేను పేజ్ 5కి వచ్చాను. ఇక్కడ నాకు స్టేట్స్ బై ఇక్కడ కేటగిరీ ఎక్కడుంది, నాకు కేటగిరీ అయినా ఉందా ఇక్కడ, ఎందుకంటే నేను కేటగిరీ ఫిల్టర్ అప్లై చేశాను. ఇక్కడ నాకు కేటగిరీ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. సో గుర్తుపెట్టుకోండి, కేటగిరీలోనే ఇద్దండి ఎక్కడుంది నా కేటగిరీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఫర్నిచర్ ఉంది కదా, ఫర్నిచర్ అనేది కేటగిరీ. ఇప్పుడు మీరు చూడండి, రైట్ క్లిక్ టు డ్రిల్ త్రూ అని ఉంది. అంతకుముందు మీకు ఆప్షన్ లేదు టూల్ టిప్లో. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది. ఎందుకు అంటే
మనం ఏ పేజ్లోనో డ్రిల్ త్రూ ఫిల్టర్ అనేది ఎనేబుల్ చేసాం. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇస్తాను చూడండి. రైట్ క్లిక్ ఇవ్వగానే డ్రిల్ త్రూ అని ఇక్కడ ఎనేబుల్ అయింది. ఇక్కడ మనం ఏ పేజ్లోకి ఉందా డ్రిల్ త్రూ అనే ఫిల్టర్ మనం ఏ పేజ్లో అప్లై చేసాము, పేజ్ 6లో అప్లై చేసాం. నేను దేని మీద క్లిక్ చేశాను, నేను ఫర్నిచర్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఫర్నిచర్ పేజ్ 6లోకి వెళ్తే ఇప్పుడు నాకు పేజ్ 6లో ఫర్నిచర్ ఫిల్టర్ అయి ఉంటుంది. ఇక్కడ నాకు ఫర్నిచర్ అనేది ఫిల్టర్ అయి ఉండాలి. ఫిల్టర్ కాకపోతే నాకు ఎక్కడ మిస్టేక్ ఉన్నట్టు. చూడండి, నాకు ఫర్నిచర్ ఫిల్టర్ అయింది ఇక్కడ. మళ్ళీ పేజ్ 4కి వచ్చేసేయండి. ఈసారి వేరే దాని మీద ఫిల్టర్ చేయండి. ఇందాక మనం ఫర్నిచర్ మీద క్లిక్ చేసాం. ఇప్పుడు నేను ఎక్కడ సెలెక్ట్ చేస్తాను, సో నా ఐ విల్ క్లిక్ టెక్నాలజీ. టెక్నాలజీ ఏ రీజియన్లో, వెస్ట్ రీజియన్ టెక్నాలజీ. నాకు వెస్ట్ రీజియన్ టెక్నాలజీ మాత్రమే చూపిస్తుంది అక్కడ కూడా, ఎందుకంటే అది నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను కాబట్టి. సో డ్రిల్ త్రూ ఫిల్టర్ ఈజ్ గివ్ బెటర్ ఎక్స్పీరియన్స్ టు ద ఎండ్ యూజర్. ఓకే, ఇఫ్ యూ రైట్ క్లిక్ ఆన్ దిస్ విజువల్, it will move to the another page, then it will give detailed information of that one. ఓకే, ఇక్కడ మీరు చూడండి టెక్నాలజీ వెస్ట్. మీరు అడగొచ్చు వెస్ట్ రీజన్ ఎందుకు వచ్చింది అని. సో ఇక్కడ నేను వెస్ట్ మీద క్లిక్ చేశాను కాబట్టి, సో నాకు అట్లా కాదు. ఇప్పుడు నేను ఒక విజువల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఓన్లీ కేటగిరీ అండ్ సేల్స్. ఇప్పుడు నేను ఈ విజువల్ని డ్రిల్ త్రూగా అప్లై చేసుకుంటా. అప్పుడు నాకు 4 రీజన్స్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ నేను ఏ రీజన్ని ఫిల్టర్ అప్లై చేయాలి. నేను దేని మీద క్లిక్ చేశాను, టెక్నాలజీ మీద క్లిక్ చేశాను, డ్రిల్ త్రూ టు పేజ్ 6. అప్పుడు నాకు టెక్నాలజీ కింద ఉండే అన్ని రీజన్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు నాకు 4 రీజన్స్ వచ్చాయి. క్లియర్ అబౌట్ దిస్ డ్రిల్ త్రూ ఫిల్టర్. మనం ఒక పేజ్లో సింపుల్గా డ్రాగ్ చేయడం అంతే. ఇంకా మీరు కావాలంటే ఇక్కడ కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. టెక్నాలజీ సెలెక్ట్ అయింది ఇక్కడ, మీరు ఇక్కడ ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫీస్ సప్లైస్ ఓన్లీ వన్ కెన్ సెలెక్ట్. మల్టిపుల్ సెలెక్ట్ చేయాలనుకుంటే మీరు కంట్రోల్ ప్లస్ క్లిక్, కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయండి. ఇప్పుడు మల్టిపుల్ సెలెక్ట్ అవుతాయి. ఓకేనా? ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ డ్రిల్ త్రూ ఫిల్టర్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ డ్రిల్ త్రూ ఫిల్టర్? ఇట్ ఈస్ వెరీ సింపుల్. మీకు అర్థం కాకపోతే ఒకసారి రికార్డ్ చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నౌ ఐ విల్ టాక్ అబౌట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ పవర్ బిఐ కాల్డ్ స్లైసర్స్. స్లైసర్స్ అంటే ఏంటి? ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ విజువల్. ఇదండి, ఇక్కడ టేబుల్ పక్కన ఉంది కదా, ఇది స్లైసర్ అంటే. చాలా చాలా యూస్ఫుల్. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్లైసర్ మీన్స్ యూజర్ ఫ్రెండ్లీ. స్లైసర్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫిల్టర్. కానీ ఇక్కడ నేను ఏం చేస్తాను, రీజన్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నా రీజన్ డేటా వచ్చేస్తుంది ఇక్కడికి. ఇప్పుడు నేను సెంట్రల్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఈ పేజ్ అంతా సెంట్రల్ రీజన్ సేల్స్ మాత్రమే వస్తుంది. చూడండి, నేను మల్టిపుల్ సెలెక్ట్ చేయాలంటే ఎట్లా అంటే, ఈస్ట్ సెలెక్ట్ చేయండి, సెంట్రల్ రిమూవ్ అయిపోయింది. నాకు సెంట్రల్ కూడా కావాలనుకుంటే కంట్రోల్ ప్లస్ క్లిక్, అప్పుడు నాకు ఈ 2 రీజన్స్ వస్తాయి. సౌత్ కూడా కావాలండి ఇట్లా. మళ్ళీ మీరు ఈ సెలెక్షన్ రిమూవ్ చేయాలనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఎరేజర్ మార్క్ హియర్. ఓకే, ఇవి చాలా సింపుల్గా ఉంటాయి అనమాట. మీరు ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ ఉంది, ఇక్కడ మీకు మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ప్రజెంట్ మనకి లిస్ట్ వ్యూ ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇలా ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే డ్రాప్ డౌన్ ఇట్లా వస్తుంది. మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్లోకి వెళ్ళిపోతుంది ఇట్లా. అప్పుడు మీకు సెలెక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట డ్రాప్ డౌన్లో. లేదు నాకు లిస్ట్ వ్యూనే కావాలనుకుంటే యూ కెన్ క్లిక్ దిస్ లిస్ట్. దిస్ ఈస్ కాల్డ్ స్లైసర్. స్లైసర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫిల్టర్. కానీ స్లైసర్లో ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ సెంట్రల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఈ విజువల్ ఉంది కదా, సేల్స్ బై రీజియన్ అని, సేల్స్ బై కేటగిరీ అండ్ రీజియన్. నేనేమనుకుంటాను, ఇప్పుడు నేను ఈ విజువల్ కానీ సెలెక్ట్ చేసిన, ఈ స్లైసర్ మీద నేను కానీ క్లిక్ చేసినట్లయితే నాకు ఈ విజువల్ అనేది చేంజ్ కాకూడదు. ఎలా? ఫిల్టర్లో మీకు ఆప్షన్ లేదు. మీరు అయితే ఫిల్టర్ చేస్తారో రిపోర్ట్ అంతా దాని మీద ఫిల్టర్ అవుతుంది. కానీ స్లైసర్లో మీకు ఆప్షన్ ఉంది. మీకు ఈ స్లైసర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఫార్మాట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. హౌ టు అప్లై విజువల్ ఇంటరాక్షన్స్. ఫస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ ద స్లైసర్స్,
then you need to go for format, then you need to click this edit interactions. ఈ ఎడిట్ ఇంటరాక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా బార్స్ కనిపిస్తాయి అనమాట. ఇదండి ఇక్కడ హైలైట్ అని, ఫిల్టర్ అని, నన్ అని ఉంది. మీరు దేని మీద క్లిక్ చేయాలి? మీరు నన్ను మీద క్లిక్ చేయాలి. పెట్టుకోండి. నేను ఈ స్లైసర్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఈ స్లైసర్కి ఈ విజువల్ని నన్ను అని క్లిక్ చేస్తున్నా. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, నేను ఏమైనా సెలెక్ట్ చేశాను అనుకోండి, ఈ విజువల్ అనేది చేంజ్ అవ్వదు. నేను ఈ సెలెక్ట్ చేస్తాను చూడండి, అన్నీ చేంజ్ అవుతాయి, ఇది మాత్రం చేంజ్ కాదు. చూసారా? అన్ని ఈస్ట్ రీజియన్ మాత్రం సెలెక్ట్ అయింది, ఇది మాత్రం చేంజ్ కాల. నాకు అన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఐ హ్యావ్ సెలెక్టెడ్ నన్ హియర్. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఈ ఫిల్టర్ మీద ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈస్ట్ ఫిల్టర్ అయిపోయింది. మళ్ళీ నన్ మీద క్లిక్ చేస్తే ఫిల్టర్ కాదు. ఫిల్టర్ కాకుండా ఏమొస్తుంది, డిఫాల్ట్ చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ విజువల్ ఇంటరాక్షన్స్. ఓకే, మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట రియల్ టైంలో. ఓకే, స్లైసరు సిమిలర్ వ్యూ అనమాట, ఫిల్టర్ లానే వర్క్ చేస్తుంది. ఏటికి? ఈ డైమెన్షన్స్ ఉన్నాయి కదా, రీజియన్, కేటగిరీ, వీటికి. కానీ స్లైసర్లో కొన్ని అడిషనల్ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అవి ఫిల్టర్లోను యాజ్ ఇట్ ఈస్ స్లైసర్లోనూ ఉంటాయి. వేటికి అడిషనల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు ఇది. సో నాకు రీసెంట్గా చాలా ఇంటర్వ్యూలో వీటి గురించి అడిగారనమాట. సో రిలేటివ్ డేట్, మనకి ఫిల్టర్స్లో డేట్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి, నార్మల్ వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ఏం యాడ్ చేస్తున్నాను, ఆర్డర్ డేట్ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ డేట్ క్యాలెండర్ ఫార్మాట్ ఉంది కదా, దీన్ని మాత్రం క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ఫిల్టర్ ఓన్లీ దీనికి మాత్రమే వర్క్ అవుతుంది. మీకు ఇలా రావాలన్నమాట డేట్. మీరు ఈ డేట్ హైరార్కీని క్లిక్ చేశారనుకోండి, మీకు అన్నీ వచ్చేస్తాయి. మీరు దీన్ని మాత్రమే క్లిక్ చేయాలి. ఇక్కడ ఇది డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డేట్ హైరార్కీ అని ఉంటుంది, దీన్ని అన్చెక్ చేసుకోవాలి. ఈ ఆర్డర్ డేట్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నేను చెప్పే ఫిల్టర్ మీకు అప్లై అవుతుంది. ఆర్డర్ డేట్ మాత్రమే సెలెక్ట్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ మీరు అదే ఇప్పుడు నేను డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తాను చూడండి, నాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? బిట్వీన్ అని, బిఫోర్ అని, ఆఫ్టర్ అని, లిస్ట్ అని, డ్రాప్ డౌన్ అని, రిలేటివ్ డేట్ అని, రిలేటివ్ టైం అని, చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వాట్ ఈస్ దిస్ బిట్వీన్? బిట్వీన్ అంటే రియల్ టైంలో మనం చాలా చాలా యూజ్ చేస్తారు ఈ ఫిల్టర్ని, డేట్ ఫిల్టర్. ఇప్పుడు మనకి డేట్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? మనకి మార్చి 1, 2014 నుంచి డిసెంబర్ 30 వరకు డేటా ఉంది. నేను కావాలంటే మార్చుకోవచ్చు అనమాట దీన్ని. ఇంకా నాకు ఎక్కడి నుంచి కావాలి అక్కడి నుంచి దాన్ని నేను ఇప్పుడు మారుస్తున్నా. ఇప్పుడు ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకుంటే డేట్ అనేది మారుతుంది. ఇప్పుడు నా రిపోర్ట్ డేటా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది? 2015 ఫిబ్రవరి నుంచి 2017 మార్చి వరకు డేటా ఉందన్నమాట. ఇది బిట్వీన్. బిట్వీన్ అంటే ఇట్లా మీకు 2 డాట్స్ వస్తాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ మాన్యువల్గానే డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. ఈ క్యాలెండర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నచ్చిన డేటా మీకు క్యాలెండర్ ఎనేబుల్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట డేటాని ఇట్లా. ఓకే, ఈ 31st సెలెక్ట్ చేసాను. ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ బిట్వీన్. బిట్వీన్ అంటే 2 సెలెక్టెడ్ డేట్ రేంజెస్లో ఉన్న డేటాని మనం చూపిస్తున్నాం అనమాట. ఓకేనా? క్లియర్? దట్ ఈస్ బిట్వీన్. సో మళ్ళీ ఇప్పుడు చూద్దాం. లెట్ మీ రిమూవ్. ఈ ఎరేజర్ మార్క్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. బిఫోర్. బిఫోర్ అంటే ఏంటి? ముందు, ఈ డేట్ కన్నా ముందు. ఓకేనా? ఏ డేట్? మనం ఈ ప్రజెంట్ డేట్ ఇప్పుడు 2017 మార్చి డిసెంబర్ 30 వరకు ఉంది. నాకు 2016 మార్చి కన్నా ముందున్న డేటా అనమాట. 2016 తర్వాత ఉన్న 2016 ఫిబ్రవరి తర్వాత ఉన్న డేటా నాకు రాదు, దానికన్నా ముందున్న డేటా మాత్రం నాకు వస్తుంది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ బిఫోర్ ఫిల్టర్. ఓకే. ఆఫ్టర్. ఆఫ్టర్ అంటే మనకున్న డేట్ తర్వాత. బిఫోర్ ఆపోజిట్. ఇక్కడ ఇప్పుడు నాకు 2014 నుంచి నాకు డేటా ఉంది, నాకు 2015 నుంచే కావాలి. చూడండి, ఇది నాకు 2015 నుంచి కరెంట్ డేట్ వరకు ఉన్న డేటా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆఫ్టర్. ఓకేనా? అర్థమైందా? బిఫోర్కి ఆఫ్టర్కి. లిస్ట్ అంటే మామూలుగా లిస్ట్ వస్తుంది, ఇది డే టు డే ఉంటుంది అనమాట. ఎవ్రీ డే లిస్ట్ ఉంటుంది ఇక్కడ.
ఓకేనా. లిస్ట్ సెలెక్ట్ చేసాం అనుకోండి, నాకు ఎవ్రీ డే వస్తుంది, January 1st, January 2nd అట్లా. ఓకే, లెట్ మీ సెలెక్ట్ లిస్ట్ హియర్. ఇదండి లిస్ట్ అంటే ఇట్లా వస్తుంది, ప్రతి డే వస్తుంది అనమాట. ఏ డే అయితే నాకు సేల్స్ ఉందో ఆ డేట్ అంతా. దిస్ ఈస్ కాల్డ్ లిస్ట్. అవును. సో డ్రాప్ డౌన్ అంటే ఇదే, సేమ్ లిస్టే కాకపోతే ఇట్లా డ్రాప్ డౌన్ లాగా వస్తుంది. ఇది క్లిక్ చేస్తే డేటా అనేది వస్తుంది అనమాట, ఇట్లా డ్రాప్ డౌన్ గా వస్తుంది ఇట్లా. దట్ ఈస్ లిస్ట్ అండ్ డ్రాప్ డౌన్. ఈ రెండు ఆప్షన్స్ మామూలుగా మనకి ఈ రీజియన్ కూడా ఉంటాయి. ఓకేనా. దెన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఈస్ రిలేటివ్ డేట్. వాట్ ఈస్ దిస్ రిలేటివ్ డేట్? చేయగానే చూడండి, ఇక్కడ లాస్ట్ 1 అని ఉంది ఇక్కడ. ఇప్పుడు లాస్ట్ 1 year అని సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు లాస్ట్ 1 year డేటా వస్తుంది. కానీ ఇది మనకి వర్క్ అవ్వదు. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న రిపోర్ట్లో డేటా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది, 2014 నుంచి 2017 వరకు ఉంది. ఓకే, ఇక్కడ లాస్ట్ 1 year అంటే ఏమొస్తుంది అంటే మన కరెంట్ డేట్ ఎప్పుడు, సిస్టమ్ డేట్ ఇవాళ డేట్ ఎంత, 21 year చూడండి 7 లాస్ట్ 8 8 క్యాలెండర్ ఇయర్ ఇచ్చాను. ఇక్కడ నేను లాస్ట్ క్యాలెండర్ ఇయర్ ఇచ్చాను కాబట్టి లాస్ట్ క్యాలెండర్ ఇయర్ 2021 డేటా వస్తుంది. 2021 మనకి ఎటువంటి డేటా లేదు no data. ఎక్సెల్ షీట్లో. కానీ ఇక్కడ మీకు 2 ఉంటాయి అనమాట, క్యాలెండర్ ఇయర్ అని, ఇయర్ అని. క్యాలెండర్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు ఇయర్ కొట్టాను అనుకోండి, ఇవాళ నుంచి లాస్ట్ 1 year. చూడండి నేను ఇయర్ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ. చూడండి ఇవాళ నుంచి లాస్ట్ 1 year. ఇవాళ డేట్ ఎంత మనకి 8/7. లాస్ట్ 1 year అంటే లాస్ట్ ఇయర్ July 9th నుంచి ఇవాళ 8th వరకు ఉన్న డేటా వస్తుంది. ఓకే, Okay. అర్థమైందా? Yeah, bro. ఇది డే మారుతుంది అబ్బా. మీరు కానీ రేపు కానీ ఓపెన్ చేస్తాను అనుకోండి రిపోర్ట్, రేపు డేట్ ఎంత, 9th. July 9th. మీకు ఇక్కడ July 9th ఉంటుంది, ఇక్కడ మాత్రం 10th ఉంటుంది. 10th July. దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ డేట్. అందుకే మనం రిలేటివ్ డేట్ యూస్ చేస్తాం. అదే మంత్ సెలెక్ట్ చేస్తాం అనుకోండి, లాస్ట్ 1 month, ఇవాళ నుంచి లాస్ట్ 1 month. ఇది డే టు డే మారుతూ ఉంటుంది. ఓకేనా. మీరు మిమ్మల్ని అడుగుతారు అనమాట మీ క్లయింట్స్, నాకు లాస్ట్ 6 months డేటా మాత్రం చూపించు అని. అప్పుడు మీరు ఏం చేస్తారు, రిలేటివ్ డేట్లోకి వెళ్ళి ఇక్కడ 6 months ఇచ్చేస్తారు. అప్పుడు నా ఈ రిపోర్ట్ అంతా ఏమొస్తుంది, లాస్ట్ 6 months డేటా మాత్రమే చూపిస్తూ పోతుంది. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ కాల్డ్ రిలేటివ్ డేట్ ఫిల్టర్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ఫిల్టర్, స్లైసర్స్ అండ్ ఫిల్టర్? ఇది మీకు ఫిల్టర్లో కూడా అప్లై అవుతుంది అబ్బా. ఓకేనా. సో మీరు లెట్ మీ సెలెక్ట్ దిస్ వన్. మీకు ఫిల్టర్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే రిలేటివ్ డేట్ ఉంది కదా, దీన్ని ఇక్కడ తీసుకొని డ్రాగ్ చేయండి. ఇక్కడ బేసిక్ ఫిల్టర్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు మామూలుగా బేసిక్, అడ్వాన్స్డ్ మాత్రమే ఉంటాయి. కానీ ఒక్క డేట్కి మాత్రమే రిలేటివ్ డేట్ అని ఉంటుంది. ఓకేనా. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజ్ ద లాస్ట్ అని. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి, లాస్ట్ 6 months కావాలా, కరెంట్ మంత్ కావాలా, నెక్స్ట్ 6 months కావాలా, అట్లా అని. ఓకేనా. మంత్సా, ఇయర్సా, డేటా, వీకా, క్వార్టరా, అట్లా మనం ఎట్లా కావాలంటే అట్లా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డేస్, ఇక్కడ ఆప్షన్ ఉంది మీకు. మీరు డేస్లో కావాలంటే డేస్లో చూడొచ్చు, వీక్లో కావాలంటే వీక్లో చూడొచ్చు, క్యాలెండర్ వీక్లో కావాలంటే క్యాలెండర్ వీక్, మంత్స్ అంటే నార్మల్ మంత్స్. ఇప్పుడు లాస్ట్ మంత్ అని అప్లై చేశారనుకోండి, ఇక్కడ క్యాలెండర్ మంత్స్ అప్లై చేశారనుకోండి, ప్రీవియస్ మంత్ ఏది మనకి జూలై అక్కడి నుంచి 31st వరకు ఉంటుంది. అదే ఇక్కడ నార్మల్ మంత్ మీద క్లిక్ చేశారనుకోండి, లాస్ట్ 1 month అని, ఇవాళ నుంచి లాస్ట్ 30 days మాత్రం చూపిస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మంత్స్ అండ్ క్యాలెండర్ మంత్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. క్లియర్ అబౌట్ దిస్? Yeah, bro. Then we'll move to parameters. Parameters ఎలా పవర్ క్వరీలో మాత్రమే ఉంటాయి. Manage parameter. ఎస్. One second guys, I will be right back.
సో పారామీటర్స్, వాట్ ఈస్ ద పారామీటర్స్? పారామీటర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫిల్టర్. కాకపోతే మనం పారామీటర్ని పవర్ క్వరీలో క్రియేట్ చేస్తాం. సో పారామీటర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నేను చెప్పాను కదా రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ అని, ఎంత పవర్ఫుల్. రిపోర్ట్ పవర్ ఫిల్టర్ కన్నా పవర్ఫుల్ వచ్చి పారామీటర్. ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఎ న్యూ పారామీటర్. అయినా మేనేజ్ పారామీటర్ రెండు ఒకటే. న్యూ మీద క్లిక్ చేయండి, పారామీటర్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మనం పారామీటర్ నేమ్ ఇవ్వాలి. నేను ఇప్పుడు పారామీటర్ రీజియన్ మీద క్రియేట్ చేస్తున్నా. రీజియన్ పారామీటర్ డిస్క్రిప్షన్, దిస్ ఈజ్ పారామీటర్ ఆన్ టాప్ ఆఫ్ రీజియన్. ఇది ఆప్షన్ అనమాట. మీరు కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, లేకపోతే యూ కెన్ ఇగ్నోర్. టైప్, ఇప్పుడు రీజియన్ కాలం టైప్ ఏంటి? టెక్స్ట్ కదా, డేటా టైప్, సజెస్టెడ్ వాల్యూ. ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి అనమాట, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఆర్ కొరియా. కొరియా అంటే మీరు కొరియా యాడ్ చేయాలి. ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తున్నా. మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ రీజియన్లో? ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది, సెంట్రల్ సౌత్ అండ్ సెంట్రల్. గుర్తుపెట్టుకుంది అదే ఫార్ కేస్ సెన్సిటివ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇస్తారు? నేను వెస్ట్ మీద ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు వెస్ట్ ఇచ్చి క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకు ఒక పారామీటర్ క్రియేట్ అయిపోయింది. చూసారా? రీజియన్ పారామీటర్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి నాకు ఈ 4 రీజియన్స్ ఉన్నాయి. ఇక్కడ సౌత్ ఒకటి ఉంది. సో మనం ఏం చేసాం, ఇప్పుడు మేనేజ్ పారామీటర్లోకి వెళ్ళి న్యూ పారామీటర్ అని క్లిక్ చేసి పారామీటర్ క్రియేట్ చేసాం. ఓకేనా? సో ఈ పారామీటర్ని మనం ఏ కాలం మీద క్రియేట్ చేసాము? సో వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ పారామీటర్ ఆన్ టాప్ ఆఫ్ రీజియన్ కాలం. వీ నీడ్ టు గో ఫర్ ఎ రీజియన్ కాలం. రీజియన్ కాలం దగ్గరికి వెళ్ళండి, రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే, రైట్ క్లిక్ కాదు, ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? టెక్స్ట్ ఫిల్టర్స్ అని కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ టెక్స్ట్ ఫిల్టర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈక్వల్స్ టు ఇవ్వాలన్నమాట. మీరు ఈక్వల్స్ టు ఇచ్చారనుకోండి, మీరు ఏదైతే పారామీటర్ సెలెక్ట్ చేస్తారో అది మాత్రం వస్తుంది. నాట్ ఈక్వల్ టు ఇచ్చారనుకోండి, అది తప్ప మిగతా అవన్నీ వస్తాయి. అర్థమైందా? ఇక్కడ ఈక్వల్స్ టు అని ఉంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ పారామీటర్, న్యూ పారామీటర్. మనం ఆల్రెడీ ఒక పారామీటర్ క్రియేట్ చేసాం. ఈ పారామీటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కనిపిస్తుంది అనమాట రీజియన్ పారామీటర్. ఎందుకంటే మన దగ్గర అదొక పారామీటర్ ఉంది కాబట్టి అది వచ్చేసింది. మీకు మల్టిపుల్ పారామీటర్స్ ఉంటే ఇలా డ్రాప్ డౌన్ అన్నీ కనిపిస్తాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏం చేశాను, రీజియన్ కాలమ్స్లోకి వెళ్ళి ఆ పారామీటర్ని ఇక్కడ పాస్ చేశా. ఓకేనా? ఇఫ్ ఐ క్లిక్ ఓకే, ఇక్కడ నాకు నేను ఏ పారామీటర్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఈస్ట్ సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, ఈ రిపోర్ట్ అంతా ఇంకా ఈస్ట్లోనే ఉంటుంది. ఓకేనా? దెన్ యూ నీడ్ టు క్లోజ్ అండ్ అప్లై. లోడ్ అవుతుంది. చూసారా? ఈస్ట్ మాత్రమే ఉంటుంది. మీరు ఏమైనా చూడండి, మీరు ఏ రీజన్ కైనా క్లిక్ చేయండి, రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ అది ఎక్కడికైనా వెళ్ళండి, యూ విల్ గెట్ ఓన్లీ ఈస్ట్. ఇంకేమీ రాదు. ఎందుకు అంటే ఆ రిపోర్ట్నే మనం ఇట్లా రిస్ట్రిక్ట్ చేసామన్నమాట. చూడండి, ఈస్ట్ మాత్రమే ఉంది. మళ్ళీ ఇప్పుడు నేను వెస్ట్కి వెళ్ళాలా? ఎలా? మీరు ప్రతిసారి పవర్ క్వరీలోకి వెళ్ళాల్సిన పని లేదనమాట. ఇక్కడే మీరు మార్చుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎడిట్ పారామీటర్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకేనా? దాని మీద క్లిక్ చేయండి, మార్చుకోండి పారామీటర్. ఇప్పుడు నాకు సౌత్ క్లిక్ చేశారా? ఓకే, రిపోర్ట్ అంతా ఇప్పుడు సౌత్లోకి వచ్చేస్తుంది. అప్లై చేసి క్లిక్ చేయాలి, మర్చిపోకండి.
డేటా మారుతూ లోడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడంతా ఇప్పుడు ఏమొస్తుంది, సౌత్ వస్తుంది. చూసారా, మళ్ళీ నేను మారుస్తాను దీన్ని. సో మీరు ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చు అనే టైంలో మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోలేరు. సెంటర్ క్లిక్ చేసాను అనుకోండి, ఓన్లీ సెంటర్ మాత్రమే వస్తుంది. క్లియర్? సో దిస్ ఈస్ కాల్డ్ పారామీటర్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ పారామీటర్స్, స్లైసర్స్ అండ్ ఫిల్టర్స్? No, bro. సో ప్లీజ్ డూ ప్రాక్టీస్ పారామీటర్స్ అండ్ ఫిల్టర్స్. ఓకే, మీరు చాలా ఈజీగా మాట్లాడుతుంది. మీరు ఇవాళే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో దెన్ ఇట్ విల్ బి ఫైన్. So okay then, if you won't have